ప్రీ హిస్టారికల్ కల్చర్స్ ఇన్ ఏపీ ముఖ్యంగా ఇందులో భాగంగా నిన్న మనం ఇంట్రో చెప్తానని చెప్పాను నిన్న ఇంట్రో చెప్పుకున్నాం మనం. ఈరోజు ఏం చెబుదాము? పాలియో LITHIC పాలియోలిథిక్ పీరియడ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. పాలియోలిథిక్ పీరియడ్, దెన్ పక్కనే మెసోలిథిక్ పీరియడ్, దెన్ పక్కనే నియోలిథిక్ పీరియడ్. ఈ 3 పీరియడ్లు. యాక్చువల్లీ పాలియోలిథిక్ పీరియడ్లో అందుతున్న సమాచారం ప్రకారం మీకు నేను ఒక మంచి పాయింట్ ఇక్కడ చెప్తా. సార్, ఆదిమానవుడు ఆంధ్రాలో తిరుగాడాడు. పెన్నా నది ఒడ్డున, కృష్ణానది ఒడ్డున, గోదావరి నది ఒడ్డున, కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద బెలుం గుహలు, బిల్లసుర్గం గుహలు, బేతంచెర్ల గుహలు, భైరవకోన గుహలు, జ్వాలాపురం, ఇలా అనేక ప్లేసుల్లో ఆదిమానవుడు, జామి విశాఖపట్నం జిల్లా, ఇలా అనేక ప్లేసుల్లో ఆదిమానవుడు సంచరించాడు అంటున్నారు. నో డౌట్ ఎట్ ఆల్. బట్ అతను వాడిన స్టోన్ ఏంటి సార్ అని చెప్పి ప్రీవియస్లో ప్రశ్న వచ్చింది. అతను ఏ స్టోన్ని వాడాడు అనేది ఇక్కడ మనకు కావాలి. అందులో క్వార్టరైజ్డ్, ఇది మీరు తింటున్న బిర్యానీలో ఓ పెద్ద మటన్ ముక్క అనుకోండి, క్వార్టరైజ్డ్ అండ్ బసాల్ట్, ఈ 2 రాళ్ళు యూజ్ చేశాడబ్బా. గమనించండి, మంచి పాయింట్, మంచి ఇంపార్టెంట్ పాయింట్. చిన్నులు నాన్న, క్వార్టరైజ్డ్ అండ్ బసాల్ట్, ఈ 2 రాళ్లను ఎక్కువగా ఆదిమానవుడు ఉపయోగించాడు భారతదేశంలో, పర్టికులర్గా సౌత్ ఇండియాలో కూడా. చూడండి క్వార్టరైజ్డ్, చూడండి బసాల్ట్. మరి మన తమ్ముళ్ళు ఉన్నారు, సార్ తెలుగులో ఏమంటారు వీటిని? తెలుగులో ఏమని పిలుస్తారు? పాతరాతి మానవుడు ఎక్కువగా వాడిన స్టోన్స్ని క్వార్టరైజ్డ్ అండ్ బసాల్ట్. క్వార్టరైజ్డ్ని ఏమన్నారు అని అంటే తెలుగులో స్ఫటికశిల. పర్వతాల దగ్గరికి వెళ్తే దొరుకుతాయి ఇవన్నీ, గుహల్లోకి వెళ్తే దొరుకుతాయి ఇవన్నీ. స్ఫటికశిల, ఇది ఒకసారి చెప్పండి నాకు. స్ఫటికశిల తెలుగులో వచ్చేసి స్ఫటికశిల. కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి ప్లీజ్. స్ఫటికశిల క్వార్టరైజ్డ్ అంటే. బసాల్ట్ అంటే కఠిన శిల, అంటే ఇది రాక్ చాలా గట్టిగా ఉంటుంది, ఇది రగ్గడగా ఉంటుంది, రఫ్గా ఉంటుంది. దీన్ని కఠిన శిల అంటారు. బసాల్ట్ అండ్ క్వార్టరైజ్డ్ స్టోన్స్ని పాలియోలిథిక్ పీరియడ్ ఎర్లీ మెన్ ఉపయోగించడం జరిగింది. క్వార్టరైజ్డ్ అంటే స్ఫటికశిల, బసాల్ట్ అంటే కఠిన శిల. రైట్, ఈ రాయిని తను వాడడం జరిగింది.